ఇంకా స్టార్ట్ చేద్దాం. విపరీతంగా తేనెటీగలు వచ్చేసాయి ఇంట్లోకి. ఇదేదో భలే ఆడుతగా ఉండదు. అవి వచ్చినాయి 10, 20, 30, 40 అలా ఒక పెద్ద తెట్టెగా మారిపోతుంది. అయితే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా తేనెటీగలు వచ్చాయి, నాకేమో భయం వేస్తుందమ్మా అంటే, అమ్మ అన్నది, పిచ్చిదానా ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే అవే పోతాయమ్మా అని అన్నది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. వెంటనే ఏం చేశానంటే, చెప్పు అన్నయ్య ప్రార్థన చేసి ఇచ్చిన ఆయిల్ ని వాటర్ లో కలిపి రోజు 3 పుట్ల తీసుకోవాలి. ఆ నైట్ ప్రార్థన చేసుకొని ఆ నీళ్ళని ఇంటి చుట్టూ జల్లి వెళ్ళి ధైర్యంగా పడుకున్నాం. ప్రొద్దుటి పూట వెళ్ళి చూడగానే ఏమైందిరా, అవి లేదమ్మా నీ ప్రార్థన మేము విన్నాం, మేము వెళ్తున్నాం అని మా ముందే అవన్నీ గుంపులుగా వెళ్ళిపోయాయి. యేసు ప్రభు కన్నులు లేని వాళ్ళకి కన్నులు ఇచ్చాడు, చెవిటి వాళ్ళకి చెవులు ఇచ్చాడు, మాటలు లేని వాళ్ళకి మాటలు ఇచ్చాడు, కిడ్నీలు పోయిన వాళ్ళకి కిడ్నీలు ఇచ్చారు, కాళ్ళు పోయిన వాళ్ళకి కాళ్ళు ఇస్తాడు. మన ఓనర్ ఆయన. మనకు ఏం రిపేర్ ఉందో ఆయనకి తెలుసు. ఆయన మంచి మెకానిక్, మంచి డాక్టర్. అన్ని ఏమంటారు? అది కుక్క. శవాన్ని వేలాడదీస్తే చెక్క. బైబిల్ దేశానికి ఒక్క. అక్కడ ఒకటి ఉంది, ఇంకోటి బల్ల ఉంది. అక్కడికి వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోండి. అలా చేస్తేనే పరలోకానికి టికెట్, అది లేకపోతే ఇక్కడే మిగిలిపోతారు. ప్లానింగే. పాప కావాలా బాబు కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. బాబు కావాలి. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. ఎవరు కావాలా చెప్పు. చెప్తారు. చెప్పు శేఖర్. చెప్పరా. బాబు కావాలి. బాబు కావాలా? ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలా. నా బట్ట ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు? చెప్పు 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 చెబుతారు. చాలా సేపటి నుంచి ఏడుస్తున్నారు. ఎందుకు? నవ్య, అన్నయ్యకు పార్టీ ఇస్తావా? బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకటి. అల్లుడు పుడితే ఏమి ఇస్తావు చెప్పు. అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 తొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 దెబ్బల పన్నీళ్లు, 1 కరింపీడి కట్ట, 2 అగ్గిపెట్టి. వచ్చా బయటకు వచ్చాయి. రాకపోతే రప్పిస్తా. రావాలి. ఏం చేస్తున్నావు? గర్భం రానిటిలే. ఎన్నేళ్ల క్రితం ఈ శరీరాన్ని పట్టుకున్నావు? నేను దేశపోతా. ఎక్కడికి తీసుకెళ్తావు? నాతో దేశపోతా. నువ్వెక్కడ ఉంటావో అక్కడికి వెళ్ళిపో. ఆ అమ్మాయిని విడిచిపెట్టరా, 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 విడిచిపెట్టకపోతే నా కాళ్ళ కిందేసి తొక్కేస్తా. ఎవరు? ఏంటి మమ్మీ ఎవడీడు? బిడ్డ మదర్ దగ్గర. ఎప్పటి నుంచి నీకు బాధ? చాలా సంవత్సరాలు. నీ సమస్య ఏంటి? సంతానం. లేదు. చూడండి, గర్భఫలము కాకుండా సాతానుడు తన గర్భాన్ని ఎలా బంధించాడో ఆ చీకటి నుంచి వెళ్ళిపోయింది. నీ జీవితంలో గర్భము తెరవబడటానికి దేవుడు కృప చూపుతున్నాడు ఈ సంవత్సరం. మీ సన్నిధి బిడ్డలోనికి వెళ్ళును కాక. హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా. ఎంఆర్ఆర్ స్కానింగ్ లో చెప్పిండ్రు కేజీ గడ్డ ఉందా? ఇప్పుడు అది ఎంత తగ్గింది? 1/2 కేజీ తగ్గిపోయింది. 1/2 కేజీ తగ్గింది. ఇదేంటండి కేజీ గడ్డలు 1/2 కేజీ గడ్డలు? కొంచెం తగ్గిపోయింది, ఇంకొంచెం ఉంది. మరి కోసుకుని తీసుకుని ప్రార్థన చేయించుకుంటే అది కూడా బాధలు. మళ్ళీ మా పిల్లలు హాస్పిటల్ కానుక ఇచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? 15,000 అడిగినరు. ఎప్పుడు? పోయినసారి వచ్చినప్పుడు. ఎంత ఇచ్చారు? 6,000 వేసిన. అది 1/2 కేజీ తగ్గటం 6,000 కారణం. ఇప్పుడు 9,500
ట్రై చేసిన సార్ టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్ ఎక్కడికి వచ్చినానే కానీ 6 నెలల నుంచి వేసుకోలే. ఈ మనిషి ఎంత అంతా ఎలా ఉందో చూడ. 6 నెలల క్రితం వచ్చిందంట ఇది. చేసుకుందంట, 1/2 కేజీ తగ్గిందంట. ఇంకొక 1/2 కేజీ ఉంటే అది ఇప్పుడు తగ్గించుకుంటాకు వచ్చింది. అంటే ఆవిడకి విశ్వాసం ఉంది, కానీ డబ్బులు ప్రాబ్లం.